రాత్రి అంతా పెద్ద పులి మనం ఉన్న ఈ ప్రాంతంలోనే తిష్ట వేసింది మాట. గతంలో ఉండడాన్ని జియో ట్యాగ్ కెమెరా ద్వారా కూడా అధికార యంత్రాంగం గుర్తించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదైతే రాత్రి అంతా పెద్ద పులి మనం ఉన్న ఈ ప్రాంతంలోనే తిష్ట వేసింది మాట. అంటే గతంలో ఇప్పుడు కూడా రాత్రి ప్రయాణించే పెద్ద పులి అంతా కూడా ఈసారి పూర్తిగా ఈ రాత్రి అంతా కూడా మనం ప్రస్తుతం ఉన్న ఈ తోటల సమీపంలోనే పెద్ద పులి అయితే మాత్రం తిష్ట వేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఒకే ప్రాంతంలో ఉండడాన్ని జియో ట్యాగ్ కెమెరా ద్వారా కూడా అధికార యంత్రాంగం గుర్తించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదైతే ప్రస్తుతం ఎండ నేపథ్యం ఇదంతా కూడా దాదాపుగా చల్లని ప్రాంతం, చుట్టూ సర్వీస్ తోటలు, మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే కొండ ప్రాంతం కాబట్టి రాత్రి అంతా కూడా ఈ సమీప ప్రాంతం అంటే ఈ కొండల్లోనే ఈ తోటల్లోనే పూర్తిగా పెద్ద పులి అయితే మాత్రం సేదతీరుతున్నట్లుగా మనకి అధికారుల ద్వారా మనకైతే మాత్రం సమాచారం ఉంటుంది. దట్టమైన అటవీ ప్రాంతం, ఆవాసాల్లో కూడా మనకి పెద్ద పులికి సంబంధించి ఆవాసాల్లో ఉన్న ఆవులను కావచ్చు, ఇంకా దూడలను కావచ్చు, వాటిని ఆహారంగా తీసుకుంటుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి శంఖవరం సమీపాన, శంఖవరం ఇటు రౌతులపూడి సమీప ప్రాంతాల్లో అయితే మాత్రం పెద్ద పులి తిష్ట వేసినట్లుగా మనకి ఇప్పటివరకు సమాచారం. అయితే ఈ ఉదయం నుంచి కూడా అది ఒకే ప్రాంతంలో ఉండిపోయినట్లుగా జియో ట్యాగ్ కెమెరా ద్వారా అధికార యంత్రాంగం అయితే మాత్రం గుర్తించింది. చిక్కదో దొరకదో కాదు, చిక్కింది కానీ అధికారులు వదిలిన తర్వాత బహుశా అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోతుందని అంచనా వేశారు. కానీ అందుకు వ్యతిరేకంగా పెద్ద పులి అయితే మాత్రం గ్రామాల పర్యటన చేస్తుంది. అటవీ ప్రాంత అనుగుణంగా ఉన్న ప్రాంతాల నుంచి సుదీర్ఘకాలంగా పెద్ద పులి గోదావరి జిల్లాలో తిష్ట వేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాకినాడకు సంబంధించి రౌతులపూడి శంఖవరం రహదారుల ప్రాంతంలోనే పెద్ద పులి తిష్ట వేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ముందస్తుగా తుని నియోజకవర్గానికి సంబంధించి తేటగుంట, అదేవిధంగా లోకొత్తూరు సమీప ప్రాంతాల్లో కూడా ఈ రాత్రికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది. ఖచ్చితంగా పెద్ద పులి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆవాసాలు అంటే ముఖ్యంగా మనం చూస్తున్నాము ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో అటవీ ప్రాంత ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అటవీ ప్రాంత ఆవాసాలు మనకి పూర్తిగా ఒకవైపు కొండలు కనిపిస్తున్నాయి, మరోవైపుగా తోటలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సమీప ప్రాంతాల్లో ఆవులను కూడా కడుతూ ఉంటారు. ఎందుకంటే సమీప ప్రాంతాల్లోనే రైతులంతా కూడా జీవనం కొనసాగిస్తుంటారు కాబట్టి ఈ ఆవులను ఆవాసాలుగా కడుతుంటారని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలోనే ఇలాంటి దాడులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆవాసాల్లో పెద్ద పులికి తిరుగుతున్న నేపథ్యంలో ఆవాసాల్లో జాగ్రత్తలు వహించాలంటూ కూడా అధికార యంత్రాంగం తెలియజేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం రౌతులపూడికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే రౌతులపూడికి సంబంధించి లోకొత్తూరు సమీప ప్రాంతాల్లోనే ఈ పెద్ద పులి ఎక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం అంటే మనకి లోకల్ ఐటీని ఎక్స్క్లూజివ్గా ఈ విషయాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలోనే రాత్రి ఈ సర్వీస్ తోటల్లోనే పెద్ద పులి ఉన్నట్లుగా అయితే మాత్రం అధికారులు భావించారు. అయితే ఉదయం లెగిసి కాస్త చల్లదనం ఉన్నదానికి మనకు కనిపిస్తున్న కొండ సమీప ప్రాంతంలో బహుశా ఏ చల్లదనంలోకి వెళ్ళి ఉండే అవకాశం ఉందని కూడా స్థానికులు కావచ్చు, ఇటు అటవీ శాఖ అధికారులు కావచ్చు అంచనాలు వేస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొని ఎంతో నిర్మానుష్యమైన ప్రాంతాలు. అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. పెట్ట మనిషి కూడా కనిపించరు. కాబట్టి కానీ ఈ గిరిపుత్తులు ఏముందంటే చెట్లకు సంబంధించిన కొమ్మలు కావచ్చు, ఇవి ఎండిపోయిన మొక్కలకు సంబంధించిన ఆకులు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా ఈ ముక్కలుగా చేసుకుని వంటలు కూడా ఉపయోగించుకుంటారు. ఆ పండు ఇక ముఖ్యంగా గేదెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఇటువంటి అంటే అటవీ ప్రాంతంలో వాటిని ముఖ్యంగా తినేందుకు ఆహారంగా అందించేందుకు కూడా మేకలను, గొర్రెలను, ఆవులను కూడా కొండ సమీపంలోకి ఉంటారు. అంటే ప్రస్తుతం పెద్ద పులి భయాందోళన అయితే మాత్రం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొండ ప్రాంతాలకు ఎవరు వెళ్ళొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా అంటే పశ్చిమ గోదావరి బుట్టాయిగూడెంలో ప్రారంభమైన పులియాత్ర ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. మధ్యలో అదృష్టవశాత్తు కావచ్చు అధికారులు మొత్తానికి పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మరలా విశాఖలో దాదాపు వారం రోజులు దానికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి ఆరాధీశారు. మరలా పాపికొండల దట్టమైన అడవిలో వదిలేసినప్పటికీ మరలా రంపచోడవరం, తూర్పుగోదావరి, ప్రస్తుతం కాకినాడ అంటే ఇంకొక 2 రోజులు ఉంటే ఇదే ప్రయాణం కొనసాగితే అనకాపల్లి, ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా పెద్ద పులి ప్రవేశించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి పెద్ద పులికి సంబంధించి అయితే ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో సమీపం దాదాపు 2 కిలోమీటర్ల లోపల కూడా ఈ పెద్ద పులికి సంబంధించి ఒక ప్రత్యేక బోన్ ఏర్పాటు చేశారు. అందులో ఎరగ వేసేందుకు ఒక లేగదోణ కూడా పెట్టారు. ఆ లేగదోణ తినేందుకు ఒకవేళ పెద్ద పులి వస్తే ఖచ్చితంగా బోన్లో చిక్కుకునే విధంగా. ఎందుకు మరి ఇక్కడికి మళ్ళీ వస్తుందా అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని దాటేసింది ఇప్పటి వరకు, లోపలికి ఇంకో మరో 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిందని అంచనా అయితే అధికారులు వేస్తున్నారు. మరి రాత్రికి ఎలా ఉంటుంది ప్రయాణం, తదుపరి తుని వైపు వెళ్తుందా లేక వెనక్కి ప్రతిపాడు వస్తుందా అన్నది అయితే చూడాలి. ఏదేమైనా ఈ 2 నియోజకవర్గాలు సమీప తుని కావచ్చు, ప్రతిపాడు కావచ్చు, మండల శంఖవరం కావచ్చు, మనకు సమీపాన్ని అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దివ్యక్షేత్రం కూడా దాదాపు ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల దగ్గరలోనే అన్నవరం కూడా ఉంది. ఏది ఏమైనా పెద్ద పులి తిరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు కావచ్చు, ముఖ్యంగా చీకటి పడిన తర్వాత ప్రజలు, అదేవిధంగా ఈ గేదెలను కాసుకునేవారు కావచ్చు, ఇదంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. చీకటి పడిన తర్వాత బయటికి రాకుండా అంటే 8, 9 ఆ సమయంలో ఒక్కొక్కరిగా లైట్లు వేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతుంటారు. అలా చేయకూడదు. ప్రస్తుతం పెద్ద పులి ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఇవి ఖచ్చితంగా పాటించాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కాకినాడని కుదిపేస్తుంది పెద్ద పులికి సంబంధించి. రాత్రి ఇక్కడే ఉంది ఇదే పెద్ద పులి అప్డేట్.